bitch so bad I wanna shoot like hoops while I'm riding in the coupe. I got what you want, it ain't nothing but a loop. Don't listen to friends, they don't know what's best for you. I want you, yeah, bad I wanna shoot like hoops while I'm riding in the coupe. I got what you want, it ain't nothing but a loop. ఓకే, గుడ్ మార్నింగ్. ఇది మన సెకండ్ టెస్టింగ్ ఆఫ్ అవర్ వీడియో. మన ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడేసాను. దానివల్ల మైక్ బాగా సెన్సిటివ్గా ఉంటాయి కదా ఈ మైక్స్, దానివల్ల ఎక్కువ అప్పర్ ఎండ్లోని డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఓకే, సో అందుకే ఇవాళ కొద్దిగా నెమ్మదిగా మాట్లాడుతున్నాను, సో దాట్ మళ్ళీ మైక్లో ఏమైనా నాయిస్ రాకుండా ఉంటుందని. రైట్ నా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 అయింది. మనం ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం. తమ్ముడిని స్టేషన్ నుంచి పికప్ చేసుకోవాలి. సో రైట్ నా మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఓకే, సిగ్నల్ వదిలేశారు. ఇంక ఇక్కడ హెవాకే, ఎవడు ఎటు నుంచి వస్తాడో ఏం తెలియదు ఎవడికి. మనం ఒక బండి అనగా అలాగ వెళ్ళిపోతే చూడు, కారు చూడు ఎలా వచ్చేస్తున్నాడు. ఆగరు, ఎవడు ఆగడు ఇంకా. ఓకే, మనం రైల్వే స్టేషన్ వెళ్తున్నాం కాబట్టి ఎస్టేట్ లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. ఎస్టేట్ లోపల నుంచి వెళ్తే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, సిగ్నల్ పడకుండా వెళ్ళిపోవచ్చు. చిన్నప్పుడు ఎస్టేట్ లోపలికి వచ్చినప్పుడు దారి తెలిసేది కదా, ఏంట్రా బాబు ఎన్ని లెఫ్ట్ టర్న్లు ఎన్ని రైట్ టర్న్లు తీసుకోవాల్సి వస్తుంది అనుకునే వాళ్ళని. కానీ ఇప్పుడు ఇదే బెస్ట్ రూట్. ట్రాఫిక్ని స్కిప్ చేయాలంటే బ్యాక్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. అంటే గోపాలపట్నం వెళ్ళే 3 లేన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు ఇక్కడ ఈ రైట్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉండేది, సర్వీస్ సెంటర్ ఉండేది. ఇప్పుడు కొద్దిగా ముందుకి మార్చేశారు, అక్కడ ముందే ఉంటుంది. మ్యాక్సిమం సర్వీస్కి వచ్చేది ఇక్కడికే. సో సర్వీస్ సెంటర్ కూడా పక్కనే కాబట్టి ఎక్కువ టైం తీసుకోద్ది. ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. సర్వీస్ ఎలాగుంటుందంటే, అంటే కొద్దిగా తక్కువనే చెప్పాలి, సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది, మరీ అంత సూపర్ ఏ ఉండదు. ఫస్ట్ టైం మాత్రం మన ఫాల్ట్స్ అనేది రెక్టిఫై అవ్వవు. లేదు, మనం ప్రెస్ చేసి గట్టిగా చెప్తే కానీ నెక్స్ట్ టైం దాన్ని సీరియస్గా చూసి అప్పుడు సాల్వ్ చేస్తారు. ఫస్ట్ టైమే చేస్తే కస్టమర్ ఇది కూడా ఉంటుంది కదా, సాటిస్ఫాక్షన్ వస్తుంది, ప్లస్ మనకి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది వాళ్ళకి. కానీ లేదు, ఫస్ట్ టైం ఎప్పుడూ సాల్వ్ చేయలేదు బాగా. ఓకే, ఈ రోడ్లోకి వచ్చేసాం. మొన్నటి మీద నెమ్మదిగా మాట్లాడుతున్నాను, ప్లస్ మైక్కి కూడా డెడ్ క్యాట్ అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట. సో దట్ మైక్ ఇచ్చిన డెడ్ క్యాట్ కాకుండా ఇంకో ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ డెడ్ క్యాట్ యాడ్ చేశాను, సో దట్ విండ్ నాయిస్ అనేది రాకుండా ఉంటుంది. ప్లస్ నా వాయిస్ కూడా కొద్దిగా మఫల్ అయ్యే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తారండి బాబు ఇలాంటి వాళ్ళు? సో మనం ఏదో అంటున్నాం కదా మైక్ గురించి. సో ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ డెడ్ క్యాట్ వేసాను. నాకు తెలిసినంత వరకు విండ్ నాయిస్ రాకూడదు. ఓ పెద్ద జంక్షన్ అయ్యేది ఇప్పుడు.
ఆగు ఆగు అమ్మో పోలీస్ అంకుల్ పక్క నుంచి వెళ్తున్నాం. ఓకే సైలెన్సర్ మొత్తం స్లో అంటే సౌండ్ రాకుండా లాగాలి. అందుకే హై గేర్లో లోవర్ రెవ్తో వెళ్ళిపోతున్నాం. లోవర్ రెవ్తో అంటే ఈ బండి అంత ఎగ్జాస్ట్ నోట్ బయటికి వదలదు. సో బాగానే కామ్గానే వెళ్ళిపోద్ది. సో పోలీసులతో ప్రాబ్లం మ్యాక్సిమం ఉండదు. ఆగి బండి దగ్గరికి వచ్చి ఫుల్ రెవ్ చేసి చూస్తే కానీ తెలియదు ఈ బండికి ఎగ్జాస్ట్ పెట్టించామని. ప్లస్ చూడడానికి కూడా ఒరిజినల్ ఎగ్జాస్ట్ లాగానే ఉంటుంది కాబట్టి అదే తెలియదు. సౌండ్ కూడా అంత డెసిబుల్స్ ఎక్కువ రాదు. సో ఫైన్ ఏదో సౌండ్ ఆల్సో. ఈ రోడ్లు డ్రైవ్ చేశారంటే ఇంకెక్కడైనా డ్రైవ్ చేయొచ్చు, అలా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్. అసలు ఎప్పుడు ట్రాఫిక్ సెన్సే ఉండదు ఇక్కడ. ఎవడు ఎటు నుంచి వస్తాడు ఎప్పుడు వస్తాడు కూడా తెలియదు, అలా ఉంటుంది ఇక్కడ. సో డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చేస్తే అంటే రోడ్ సెన్స్ కోసం ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొద్దిగా భయం వేస్తుంది ఫస్ట్లోని, ఎవరెవడో ఎటు నుంచి వచ్చేస్తున్నారు అనేది, అని అలవాటు అవుతుంది దానివల్లే డ్రైవింగ్ అనేది. డ్రైవింగ్ ఖాళీ రోడ్లో ఎవరైనా తిరుగుతారు. డ్రైవింగ్ ట్రాఫిక్లోనే బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు క్లచ్ మూమెంట్ కానీ లేదా ట్రాఫిక్ సెన్స్ కానీ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. దానికి మనం అన్ని వైపులో చూసుకుంటూ ఉండాలి. ప్లస్ మిర్రర్స్ అనేది చాలా బాగా వాడుతూ ఉండాలి. బోల్డ్ మంది మిర్రర్స్ అసలు వాడరు. సో మిర్రర్స్ అనేది వాడితే మనకి ఇంకా వ్యూయింగ్ యాంగిల్ ఇంకా బాగా పెరుగుతుంది అన్నమాట. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసాం రైల్వే స్టేషన్కి. వీ నీడ్ కాల్ అంటాను. ఏదో వామ్మో నాకు అంత దగ్గర నుంచి వెళ్తుంది అక్క. ఓకే లెఫ్ట్ నుంచి పోదాం. వావ్ ఎక్సలెంట్, బాగా తిప్పాడు. అంతే లాస్ట్ మూమెంట్ డెసిషన్స్, ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటేనే సడన్గా తిప్పితేనే వెనకాల గుద్దేస్తాడు. వెనకాల తెలియదు కదా నువ్వు తీసుకుంటావని ఆ డెసిషన్. సో వాడే అనుకుంటాడు నువ్వు రైట్కి వెళ్ళిపోతున్నావు అనుకుంటాడు. ఇక్కడ నేను వచ్చింది లెఫ్ట్కి, అయిపోయా. Man, the world needs better laws. Maybe then we'll be better off. I'm hoping that it comes, but it never does. I just wanna be the man my dad never was. Hear my music is all soft. Just got new grills and they all go. ఓకే సో ఇదిగో వచ్చేసాం రైల్వే స్టేషన్కి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 80 వరకు వెళ్తుంది. ఇది ఆర్చ్, ఇదే ఎంట్రన్స్. 8 ప్లాట్ఫామ్ మాత్రం చాలా పీస్ఫుల్గా, చాలా ఎందుకు రిలాక్సింగ్గా ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 8ని చూస్తే ఎప్పుడు. అందుకే దూరం అయినా సరే ప్లాట్ఫామ్ నెంబర్ 8కే వస్తాం. అంటే ప్లాట్ఫామ్ 4కి వెళ్ళాలన్న 8కే వస్తాం. మరీ ప్లాట్ఫామ్ 1లోకి వస్తుంది ట్రైన్ అంటే తప్ప ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్ళాం. కానీ మ్యాక్సిమం ప్లాట్ఫామ్ 8కే వస్తాం. అంతే పీస్ఫుల్గా ఉంటుంది. నెమ్మదిగా దిగొచ్చు కారులో వచ్చిన, అంత హడావిడి ఉండదు. ఓకే లెట్స్ మనోడు ఎప్పుడు వస్తాడో ఎక్కడికి వస్తాడో కాల్ చేద్దాం. ఓకే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుందంట. సో 1కి వెళ్ళిపోదాం. కన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది, స్పీకర్లో విన్నాను రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్. దాంట్లో లెట్స్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఐ హోప్ దిస్ రోడ్ ఈజ్ ఓపెన్. టెంపుల్తో మూసేయలేదు కదా, లేకపోతే సెంట్రల్ నుంచి వెళ్ళాల్సి వచ్చేది. వెళ్తున్నారు కాబట్టి ఓపెన్ చేసి ఉండాలి ఈ రోడ్డు. టెంపుల్ ఉంది చూసారా, జనరల్గా టెంపుల్ కోసం క్లోజ్ చేస్తారంటే
సో యా టెంపుల్ కోసం క్లోజ్ చేస్తారనమాట. అంటే ఎక్కువ మంది జనాలు ఉంటే లేదా ఏమైనా పూజ కానీ ఏదైనా స్పెషల్ అయితే ఈ రోడ్ బ్లాక్ చేసేసి సెంట్రల్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్. ముందు చూసి వెళ్ళరా బాబు, తర్వాత వెనక్కి చూసుకుంది. కానీ ఏం చేస్తున్నాడు అనేది కావాలి, మన పని చూసుకోవడం లేదు. చూసుకుంటూ ఉండిపోతున్నాడు. దిస్ ఈజ్ ఆర్ ఎంట్రన్స్. ఇదే మన రైల్వే స్టేషన్. పికప్ చేసేసుకున్నాం. సో రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఓకే, ఈ వీడియోలో పెద్ద ఏముండదు, జస్ట్ నార్మల్గా బయటకు వచ్చాను కదా, మొన్న కొద్దిగా గట్టిగా మాట్లాడేశాను. ప్లస్ ఈసారి కొద్దిగా నెమ్మది మాట్లాడి కొద్దిగా ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ డెడ్ క్యాట్ వేశాను. సో దట్ నాయిస్ అనేది ఇంకా బాగా నెగ్లెక్టబుల్ అయిపోవాలని. సో లెట్స్ సీ ఎలాగొచ్చింది అనేది. ఈ వీడియోస్కి పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు మీకు చూడడానికి, కానీ ఇది ఇప్పుడు టెస్ట్ చేయకపోతే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అవుతుంది మనకి. ఎందుకంటే లాంగ్ రైడ్స్ అప్పుడు ఏమైనా ఇష్యూ అనిపించింది అనుకో, ఇప్పుడే ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇలా చేయాలి, దీనివల్ల ఇది వస్తుంది అని. లేదు మా లాంగ్ రైడ్ వరకు వెయిట్ చేసి అప్పుడు చూసుకుందాంలే అనుకున్నామంటే రైడ్ అయిపోద్ది. రైడ్ అయిపోయిన తర్వాత వీడియో చూసుకుంటే మాత్రం ఏదో ఒక फॉल्स ఉంటాయి, మనకే నచ్చదు చూడడానికి. అండ్ లైక్ करो, షేర్ करो, సబ్స్క్రైబ్ करो. टिल देन बाय बाय.